జై శ్రీరామ. జై శ్రీరామ్ గురుగారు. శృతి, ఇప్పుడు మనం రూపతాళం తీసుకుందాం. రూపతాళం అంటే చిన్న విషయం చెప్తాను. రూపతాళం మనకి అలంకారాలు గీతాల్లో మటుకి ఒక ధృతము ఒక లఘు ఉంటుంది. కానీ కృతులు కీర్తనలు పాడుతున్నప్పుడు రూపతాళం బీట్ బీట్ రివర్స్ బీట్ వేస్తారు. అంటే ఘాత ఘాత ఉసి వేస్తారు. దీన్ని విసర్జన అంటారు, ఉసి అంటారు. అలా వేస్తారు. కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనకి అలంకారాలు గీతాల మధ్య ఇలా నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు చెప్తాను, రిపీట్ చేయమ్మా. సరే సరే గమ సరే సరే గమ రే గరి గమ ప రే గరి గమ ప గమ గమ పద గమ గమ పద మ ప పదని మా ప మా పదని పద పదని సా పద పదని సాని సాని ర ప సాని సాని దప నీద నీద ప మ నీద నీద ప మ ద ప మ గ దప దప మ గ ప మ గ రే ప మ గ రి మ గ రే సా. మ గ రి స. ఇది సెకండ్ టర్స్ నాతో కలిసి పాడమ్మా. ఓకే గురు. సరి సరి గమ రి గరి గమ ప గమ గమ పద మ ప మ పద ని పద పద ని స సా ని స ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ గ రి మ గ రి సా. హరి హరి గమ రి గరి గమ ప గమ గమ పద మ ప మ పద ని పద పద ని స సా ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స. ఇప్పుడు ఏకతాళం కూడా నేర్చేసుకోమా. ఏకతాళం చిన్నది, ఇది కూడా అయిపోతుంది ఎపిసోడ్ లో. ఓకే గురు. ఏకతాళం కూడా నాతో కలిసి పాడాయి. ఓకే గురు. సరి గమ రి గమ ప గమ పద మ పద ని పద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స. సెకండ్ టర్స్ నాతో పాడమ్మా. సరి గమ రి గమ ప గమ పద మ పద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స. హరి గమ రి గమ ప గమ పద మ పద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి ప మ గ రి స. జై శ్రీరామ. జై శ్రీరామ్ గురుగారు.